అంటే అన్నగారు ఉన్నప్పుడు పెట్టిన బియ్యం అబద్ధుడు కానీ ₹2 ₹1 నడుస్తాయి. ఇవాళ నచ్చేదో కొత్తగా మేము ఉచితంగా ఇస్తాను రూపాయి కట్టుకొచ్చుకోలేవా ఆ రూపాయి ఏదో మాఫీ అయిపోయిందని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు. అది కాకుండా ఇంకోటి చూడాలి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. మరి పెంచలపేటలో కామారంలో నీరుకూళ్ళలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎవరికన్నా వచ్చినాయా? ఎంతమందికి వచ్చినాయి? ఊళ్ళే ముస్లింస్ వేరే హిందువులు వేరేనట. భిన్నత్వంలో ఏకత్వము అంటారు. భిన్నత్వం అంటే వివిధ వర్గాలు వివిధ మతాలలో ఏకత్వం, అందరం ఒకటే అనేది మన సిద్ధాంతం, కాంగ్రెస్ సిద్ధాంతం. కానీ వాళ్ళదేమో మతాలుగా విభజించాలే, మనము అధికారంలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇదేంది మొత్తం భారతదేశము ఒక చరిత్ర ఉన్నది, అలాంటి చరిత్ర ఉన్నదాన్ని మతాల వారిగా విడదీయడం ఏంటి? ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ప్రపంచ దేశాలలోనే మేధావులందరూ కూడా దీన్ని తప్పుపడుతున్నారనే విషయాన్ని తీసుకొస్తున్నాను. ఇస్తాను కావచ్చు, పోయినసారి కూడా చూసినాము. నేనేమిచ్చినా తులసాకి ఇచ్చిన, అంతేనా? వాళ్ళు ఏమిచ్చిండు చెప్తలేదేమి? తేగిద్రా టేకాకి ఇచ్చింది వాళ్ళు. నేను తులసాకి ఇచ్చినా వాళ్ళు టేకాకి ఇచ్చిండు. అయినా మంచి మెజార్టీ తీసుకొచ్చింది. మీరు ఇప్పుడు కూడా టేకాకి ఇద్దామని చూస్తాను. మనం తులసాకు కూడా ఎగలుగుతామో ఇవ్వలేమో వేరే సంగతి, పార్లమెంట్ ఎన్నికల కనుక. కానీ మనం ఒకటే ఛాలెంజ్, మనది చెయ్యి గుర్తు. కాంగ్రెస్కు ఓటు వేయాలి. పార్లమెంట్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి. అదే మన టార్గెట్. నేను ఇంతకుముందే చెప్పాను. ఎందుకు చెప్పాను మీకు? వాళ్ళ టేకాకి ఇచ్చే దాని విలువ ఎంత? మనకి ఇప్పటికే మన కుటుంబాలు లబ్ధి పొందిన ఎంత, రేపు రాబోయే రోజులలో ఇంకెంత లబ్ధి పొందుతున్నాం దాన్ని కంపారిజన్ చేయండి. అంతేగాని ప్రకాష్ రెడ్డి సార్ వచ్చేమో 5 పంపించిండు, వాళ్ళు 1000 పంపించిండు అంటే మెల్లగా చెప్తాను, కొంచెం గట్టిగా చెప్తే బాగుండదు. అందులోంచి ₹1000 గొప్ప కాదు. పని చేసి రేపు పొద్దున అండగా ఉండు మంచి ఒక రాజకీయపరమైన కుటుంబం. వాళ్ళ ఫాదర్ కూడా కడియం శ్రీహరి గారు మీ అందరికీ తెలుసు, ఏ విధంగా కష్టపడ్డాడో, కృషి చేశాడో.